ఎచ్చాట చూచిన ఆదరణయున్నది, సుఖ దుఃఖములో వాదనమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి. దేవుని వాక్యం నుండి హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. 1:4. యెహోవా అతనితో ఇలా సెలవిచ్చెను, ఇతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యోహో ఇంటి వారు కలుగు చేసిన రక్ష దోషమును బట్టి ఇంకా కొంతకాలముకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. చూడండి, ఈ భాగం ఎవరైనా ఒకరి బిగ్గర చదవండి. చదవండి. పోయిన వారము మనం చూసినాం యెజ్రెయేలు లోయ. యెజ్రెయేలు లోయ, యెజ్రెయేలు అంటే అర్థం ఏంటంటే, యెజ్రెయేలు అంటే పవిత్రమైనటువంటి దేవుడు దయచేయి విత్తనం అని అర్థం. దేవుడు దయచేయను విత్తనం. అందుకని మనము సారవంతమైనటువంటి జీవితాన్ని గురించి ధ్యానించినాం. సారవంతమైన జీవితం ఎవరెవరు జీవించినారు? మోషే, యెహోషువ, కాలేబు. సారవంతమైన జీవితం యోసేపు కూడా జీవించినాడు. ఆయన 3వ తరం చూసినాడంట. ఎన్నో తరం చూసినాడు? 3వ తరం. దేవుని బిడ్డలు ఎప్పుడు సారవంతంగా ఉండాలి. ఎట్లుండాలా? సారవంతంగా. కానీ పేతురు సారవంతంగా లేడు, అది కూడా చెప్పుకున్నాం కదా. పేతురు ఎట్లున్నాడు? గలిలీ అంటే సారవంతం లేని భూమి అని అర్థం. గలిలీలో చేపలు పట్టేవాడు, సారవంతం లేని జీవితం. అయితే ఎప్పుడైతే ప్రభుని ఎరగలిగాడో ఎంతో సారవంతమైన జీవితంలోకి వచ్చినాడు. ఈ వారం రెండవది మనం చూస్తున్నాం. రెండవ భాగంలో హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో యెజ్రెయేలు అని పేరు పెట్టమని చెప్పాడు. ఇక్కడ హోషేయ ప్రవక్త వ్యభిచారము చేస్తున్న స్త్రీని వెళ్ళి వ్యభిచారంలో ఉన్న స్త్రీని పెళ్లి చేసుకొని ఆమె ద్వారా పిల్లలను గాను అన్నాడు. ఇది చాలా విచిత్రమైన మాటలు. కానీ దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. కొంతమందిని దేవుడు తన పిల్లల్ని తన సూచనలుగా ఉంచుకుంటాడంట. ఇక్కడ మొదటి కుమారునికి ఒక పేరు, రెండో కుమారునికి ఒక పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం. యెజ్రెయేలు అంటే దేవుడు దయచే విత్తనము, అది సారవంతమైన భూమి. రెండవదిగా చూస్తే రాజ్యమును పోగొట్టుకున్న భూమి. రాజ్యమును ఏం చేసింది? పోగొట్టుకుంది. దేన్ని బట్టి? రక్తదోషమును బట్టి. రక్తదోషమును బట్టి దేవుడు ఏదైనా కానీ మనకు విలువైనవి ఇస్తాడు. మన పాపము దేవుడు ఇచ్చినటువంటి వరాలను పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. దావీదుకి నా హృదయానుసారుడైన దావీదు అన్నాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఈ 2 పదాలు చాలా గుర్తుపెట్టుకోవాలి మీరు. నా హృదయానుసారుడైన మనుషుడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. అంతేకాదు, సమూయేలుతో ఏమన్నాడంటే నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. అంత గొప్పని గురించి దేవుడు మాట్లాడితే చివరికి వచ్చేసరికి ఒక ఉరియా విషయంలో నీవు నిరపరాధ రక్తాన్ని ఒలిగించావు, ఇంక చాలు నీ రాజ్యం అన్నట్టుగా కనపడుతుంది. ఇంక చాలు, నువ్వు నా మందిరాన్ని కట్టేదానికి నీకు ఏ అధికారం ఉంది అన్నట్టుగా ఉంది.
అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుడు ఇచ్చేటువంటి మంచి అవకాశాలు, ప్రార్థనే కావచ్చు, పాటనే కావచ్చు, దేవుని ఇంట్లో ఏ పనిచ్చినా మనం పోగొట్టుకోకూడదు. మన పాపమును బట్టి మనం పోగొట్టుకునే ప్రమాదం ఉంది. పాపం అంటే దానికేం 7 కొమ్ములు 4 కాళ్ళు ఉండవు. దేవుడు ఆజ్ఞాపించిన చేయొద్దని చెప్పిన మాట మీరి చేసిన దాన్ని ఆజ్ఞాతిక్రమమే పాపం, అంతే. దేవుడు ఏమి ఆయన ఎంత గొప్పోడా అంటాం చూడి, అదే పాపం, అదే పాపం. అహరోను మోషేని దాతాను అభిరాములు కోరాహులు ఏం చేసినారు? ఎదిరించినారు. ఏమని? నువ్వేం పెద్ద నడిపించేది, నీకంటే ఘనంగా పాట పాడగలం మేము. ఏది నువ్వు ఎర్ర సముద్రం కాడైనా పాడినది, మేము అంతకంటే ఘనంగా పాడగలం అని ఎదిరించినారు. అప్పుడు దేవుడు వారిని చంపేసినట్టుగా చూస్తాం. 16వ అధ్యాయంలో ప్రారంభమైంది వారి మరణం. 17వ అధ్యాయం వచ్చేసరికి 250 మంది వ్యతిరేకించినారు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇట్లా కాదు, 12 మందిని గోత్రికులు 12 కర్రలు తీసుకొని రండి, 12 కర్రలు తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టండి. ఉదయం లేండి. ఉదయం లేస్తే ఏ చెట్టు, ఏ ఎండిపోయినటువంటి కర్ర చిగురించి పూలు కాసి బాదం కాయలు కాస్తాడు, ఆ వ్యక్తిని నేను ఏర్పరచుకున్నాను. అందరూ బోధ చేసే వాళ్ళలో దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు కాదు. అప్పుడు కర్రలను తెచ్చిచ్చినారు, రాత్రి మందిరంలో పెట్టినారు, ఉదయం వెళ్ళిపోయినారు. ఆడ మ్యాజిక్ చేయడానికి ఏమి లేదు. ఉదయం దేవుడు ఏం చేసినాడంటే అహరోను కర్ర చిగురించింది. అంటే అనేక రకాలమైనటువంటి ప్రజలకు వివిధమైన దేవుడు వరాలు ఇస్తాడు. వారి వరాల పరంగా మనం దేవుని ఇంట్లో పనిచేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మ్యాజిక్ చేసేది కూడా ఉంటుంది. మ్యాజిక్ ఎట్లా చేస్తారంటే, ఒకటి ఒడుగు చెట్టు అని వస్తుంది. ఒడుగు చెట్టు తెలుసా? ఎవరైనా చూసినారా ఒడుగు చెట్టు? చెప్పే నేను కూడా చూసినాను. నల్లమల ఫారెస్ట్ అట్లాంటి దాంట్లో ఉంటుంది అది. ఈ ఒడుగు చెట్టు అనేటువంటిది నల్లటి పూలు కాస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే మాంత్రికులు చేసే పని, ఈ మ్యాజిక్ చేస్తారు కదా, వాళ్ళు చేసే పని ఏం చేస్తారంటే, ఈ ఒడుగు చెట్టు పూలు కాసి ఇత్తనాలన్నీ ఎండలకాల కింద రాలిపోతాయి. వర్షాలు వచ్చినక్కడ ఆరెద్దులు కార్తెలో చినుకులు పడినప్పుడు ఇత్తనాలన్నీ పోయి చెట్టుకు కలుసుకుంటాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇత్తనాలన్నీ ఆ టైంలోనే పోయి ఒలుచుకోవాలి, కింద ఉన్నప్పుడు కాదు. అవి తీసుకొచ్చుకొని వాటిని బాగా దంచి నూనె తీస్తారు. ఆ పొడిని కాటికి చేస్తారు. ఆ కాటికి కానీ పెట్టుకుంటే 10 అడుగుల లోతు ఏముందో కనపడుతుందంట మనకి. అది పగలు పెట్టుకుంటే సుక్కలు కనపడతాయి, రాత్రి పెట్టుకుంటే భూమిలో ఏముందో కనపడుతుంది. అట్లాంటిది అనమాట. ఎన్నో అద్భుతమైన చెట్లు ఉన్నాయి భూమి మీద, రకరకాల. ఇవన్నీ దేవుని సృష్టి. ఆ తర్వాత దాని నూనెలో కొన్ని ఇత్తనాలు వేసి నానబెట్టి బయటికి తీసి మట్టిలో వేసి నీళ్ళు పోస్తే అర్ధగంటకి చెట్టు మొలిచి పూలు కాసి, దాని నూనెలో నానబెట్టి కానీ వేస్తే పూలు కాసి కాయలు కాస్తుందంట. సో అలాంటి మ్యాజిక్ చేయడానికి కూడా లేదు ఇక్కడ. దేవుడు ఎండిపోయిన కర్రను చిగురింప చేశాడు. అంటే దేవుడు ఎవరికి ఇచ్చిన పనిని వాళ్ళు చేయమంటాడు. అందుకనే రక్తదోషమును బట్టి పోగొట్టుకున్నారు అధికారం, పాపమును బట్టి పోగొట్టుకున్నారు. ఇప్పుడు ప్రభు అయిన దేవుడు ఇజ్రాయేలు రెండో విషయం ఏం చెప్తుందంటే, నీ పాపమును బట్టి నీకు ఇచ్చిన వరాలు నువ్వు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. చూడండి బైబిల్ గ్రంథంలో ఎట్లా పోగొట్టుకున్నారు. మత్తయి లూకాసు వార్త 13వ అధ్యాయం, 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకొని ఆమె దీపం వెలిగించి
ఆ, ఆ, ఆ. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఒక ఆయన నాణ్యం ఇచ్చినాడు. దీని గురించి చాలా విషయాలు చెప్పవచ్చు. ఆ దినాల్లో దేవుని ప్రజల్లో బాగా వినండి, ఎంగేజ్మెంట్ అయితే కొన్ని నాణ్యాలు ఇచ్చేవాడంట. ఎంగేజ్మెంట్ అయితే ఏమి ఇచ్చేవాడు? నాణ్యాలు. దేనికి దేనికి నాణ్యాలు ఇచ్చేది? దాచిపెట్టుకొని అమ్ముకోవడానికి కాదు. ఆమె వేసుకునేటువంటి గౌను కానీ బట్టలు కానీ దానికి ఈ నాణ్యాలు కుట్టుకోవాలా. సుగాలోళ్ళు కుట్టుకుంటారు కదా, అర్థమైందే, అద్దాలు అట్లు కుట్టుకోవాలా. ఆ వస్త్రాలు వేసుకొని తన ప్రియుడు వచ్చేటప్పుడు ఎదురు రావాలి. ఒకవేళ చూస్తాడు ఆయన, ఫస్ట్ ఏం చూస్తాడంటే ఆయమ్మను చూడాడు. ఏం చూస్తాడు? నాణ్యాలు చూస్తాడు. ఏ నాణ్యం అయితే ఊడిపోయిందంటే ఈమె అపవిత్రమైంది అని అర్థం. ఈమెమైంది? అపవిత్రమైంది. ఈమె నమ్మకంగా లేదు అని అర్థం. అలాగే వాళ్ళు పరిశీలన చేసేటోళ్ళు. పూర్వంలో అనేక రకాలమైన పరిశీలనలు ఉండేటివి. అయితే విషయం ఏంటంటే ఇక్కడ పరిశుద్ధుడైన దేవుడు తప్పిపోయినటువంటి కుమారుని గురించి మాట్లాడి కింద 10 నాణ్యాలు ఒక స్త్రీకి ఇవ్వబడింది. ఒక నాణ్యం ఏమైంది? తప్పింది. భయం వచ్చింది ఆ అమ్మకు. ఎక్కడ పడగొట్టుకునిందో, ఎక్కడైతే పోగొట్టుకునిందో అక్కడ ఎతకడానికి ప్రారంభించింది. నువ్వు కూడా అంతే. మనం ఎక్కడ పోగొట్టుకుంటామో, ఎక్కడ సాక్ష్యం పోతుందో, ఎక్కడ మనం మరి ఆత్మీయంగా గుడ్డివారంగా బలహీనలుగా ఉన్నామో అక్కడ మనం సాక్ష్యం సంపాదించుకోవాలి. అందుకనే యోసేపు అన్నాడు కదా, ఎన్నో అధ్యాయంలో అతను చెప్పండి, ఎన్నో అధ్యాయంలో అన్నాడు? 41వ అధ్యాయంలో కదా. ఏమన్నాడు? 51 వచనంలో, 51 వచనంలో ఏమన్నాడంటే, నన్ను ద్వేషించిన ఈ దేశంలో నన్ను అభివృద్ధి పరిచిన, నాకు బాధ కలిగిన దేశంలో నన్ను రాజుగా చేశావు కదా, నన్ను అవమానించిన ప్రజల మధ్యలో నన్ను అభివృద్ధి చేశావు. అక్కడే సంపాదించుకున్నాడు ఆయన. ఎక్కడైతే పోగొట్టుకున్నాడో, ఎక్కడైతే అమ్మాయిని గురించి నిందించారో అక్కడే రాజుగా ప్రధానిగా చేసి అదే ఊరిలోనే పెళ్లి చేసుకొని అదే ఊరిలోనే ఆ ప్రజలందరికీ ఏమైనాడు? ఆహారం ఇచ్చేటువంటి జప్నత్ నెహు అనేటువంటి పేరు సంపాదించుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ తప్పిపోయినటువంటి నాణ్యం కొరకు ఆమె దీపం పెట్టి వెతికిందంట కదా. ఎట్లా వెతికింది అంటే అర్థమైంది, వాక్యంలోనే ఎతుకో, నువ్వు ఎక్కడ తప్పిపోయినావో చూపిస్తాడు. నీ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రోవనకు వెలుగై ఉన్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించింది. బాధలలో నెమ్మదిచ్చేది నీ వాక్యం. అది మధురమైనటువంటిది, అది నడిపించేది కదా, అది దారి చూపేది. ఇంకో మాట అంటాడు దావీదు రాజు, నీ వాక్యము తేనె కంటెను జుంటె తేనె. జుంటె తేనె అంటే ఏం చెప్పండి? జుంటె తేనె అంటే ఏమి? జుంటె తేనె అంటే ఏంది? అదే మీరనేది నేను అంటున్నాను. జుంటి తేనె అంటే ఏమి చెప్పండి? జుంటి తేనె అంటే ఏమి? జుంటి తేనె అంటే తెలియదా? ఫస్ట్ ఒక తెగ ఈగలు ఉంటాయి కదా, ఒక తెగ ఈగలు పెద్ద ఈగలు అంటారు, పెద్ద జోరీగలు అంటారా? తర్వాత వాటికంటే చిన్నగా ఉంటాయి, అవి చెవులు పోయినంతగా ఉంటాయి. అవి ఎక్కడైనా గోడ ఉంటే గోడలో తేనెలు అక్కడ అన్నీ పోతూ ఉంటాయి. దాన్ని పగలగొడితే దాంట్లో తేనె ఉంటుంది. దాన్ని ఏమంటారంటే జుంటి తేనె అంటారు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ప్రేమిలక్కళ్ళు ఇంటి దగ్గరికి పోతే ఒక గోడలోకి ఈగలు పోతుంటాయి. మీరు తీసుకురా, ముందే నిద్రపోతున్నావా? మీ అమ్మలు గోడకాడ ఈగలు పోతుంటాయి. మీరేమనుకుంటారంటే ఇవి చీటీగలు అనుకున్నారు కదా, అది కాదు, అవి తేనెటీగలు. అవి అయితే ఆ యొక్క రంధ్రాన్ని మనం దేనితోనైనా కానీ తీస్తే దాంట్లో తేనె ఉంటుంది. దాన్ని ఏమంటారంటే జుంటి తేనె అంటారు. అది ఎట్లుంటుంది? ఒకవైపు పులుపు, ఒకవైపు తీపి, ఇంకొక వైపు ఇది గ్లూకోజ్ రకంగా
దావీదు రాజు దాన్ని తిని ఎరిగినవాడు గనుక, తల్లి తనకు అలాంటి ఆహారం పెట్టింది గనుక, నీ వాక్యము తేనె కంటేను జుంటి తేనె దారుల కంటేనే శ్రేష్టమైంది. ఇప్పుడు మీకు ఇంత గొప్ప వాక్యము నువ్వు ఎక్కడ తప్పిపోయినావో చూపిస్తుంది. వాక్యంలోనే మనం వెతకాల. బోధకుని మాట ఏం లేదనుకో, వాక్యం మనల్ని నడిపిస్తుంది. చూడండి, మనం ఎక్కడెక్కడ తప్పిపోయినామో ఒక చిన్న మాట రండి. ప్రకటన గ్రంథం 7లో తప్పిపోయినాం. కొన్ని తప్పిపోయిన జీవితాలు ఉన్నాయి, వాటిని ధ్యానించిన తర్వాత బలలోకి చేస్తాము. 2వ అధ్యాయం 3-4 వచనాలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3-4 వచనాలు. నీవు సహనము కలిగిన నామము నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును, అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి. ఏం పోగొట్టుకున్నారు వీళ్ళు? ప్రేమ పోగొట్టుకున్నారు. ఎఫెసు సంఘము ఎంత అద్భుతమైన సంఘం. డయానా అని పిలువబడుతుంది. మన భాషలో చెప్పాలంటే ఆర్యులు తీసుకొచ్చినారు. కాలికి దేవైనటువంటి విగ్రహారాధనని ఆర్యులు తీసుకొచ్చినారు. ఇవన్నీ మనవి కాదు. ఇవి మన ఇండియాలో పుట్టిన వాళ్ళవి. ఏ విగ్రహారాధన లేదు, ఇది వాస్తవం. ఇవన్నీ కూడా బయట నుండి తీసుకొచ్చినారు. రకరకాల శివుని బొమ్మలు అవి ఇవి తీసుకొచ్చినట్టు బయట నుండి వచ్చినట్టు అవి. దాన్ని ఏం చేసినారంటే 1000 స్తంభాలతో కట్టి అక్కడ మరి పూజ చేసేవాళ్ళు. అక్కడ భోగములు ఉండేవాళ్ళు. భోగములు అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలి బల్యులు అంటారు చూడు, అట్లాంటి వాళ్ళని ఆ కాలంలో దేవదాసులుగా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు అపోస్తలుడైన పౌలు సువార్త చెప్పి వాళ్ళని రక్షణకి తీసుకొచ్చాడు. ఎంత విగ్రహారాధన నుండి వాళ్ళు విడిపింపబడిన తర్వాత, అలాంటి జీవితం నుండి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ప్రభువైన దేవుని ప్రేమను తెలుసుకొని రక్షింపబడి సంఘంలో నిలబడిన అక్కడ వాళ్ళ క్రియలు బాగున్నాయి, వారి విశ్వాసం బాగుంది, అన్నీ బాగున్నాయి, ప్రయాస బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ ప్రేమ లేదు. ఏమి లేదు చెప్పండి? ప్రేమ లేదు. కావాల్సింది మానవునికి ఏంది? ప్రేమ. చివరికి ముగింపులో ఏం నిలబడుతుందంటే ప్రేమనే. నువ్వు ప్రేమ లేకుండా నువ్వు షీలు తిన్నా తృప్తి ఉండదు కదా. నువ్వు ఏం తిన్నా కూడా ఏముండదు, తృప్తి ఉండదు. అందుకనే ప్రేమ పోగొట్టుకుంది. ఎఫెసీ సంఘం ఏం పోగొట్టుకుంది? ప్రేమ. అందుకని మనం పాట పడతాం కదా, ఆది ప్రేమను విడిచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా ఉండుట మానితే. ఆది ప్రేమ అంటే మాదిరికరంగా ఉండిన జీవితం మానుకునేవాని. అప్పుడెంత మాదిరికరంగా ఉంటివి? ఏమైంది మరి ఆ ప్రేమ? కాబట్టి దేవుడు ఏమన్నాడంటే పైన అన్నాడు, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. నువ్వు దుష్టులు సహించలేవు, మంచివే ఇవన్నీ, నేను ఎరుగుదును ఇవన్నీ. నీ క్రియలు బాగున్నాయి, విశ్వాసం బాగుంది, ప్రయాసపడుతున్నావు, పడునైనా అన్నీ బాగున్నాయి. కానీ మాదిరి లేదు. ఏం లేదు? మాదిరిని పోగొట్టుకున్నావు. ఒకప్పుడు నిన్ను చూసి అనేకులు దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు నిన్ను చూసి ఓ వాళ్ళే సరిగా లేరు పో కదా. ఏమంటున్నారు? రమేష్ ఏమంటారు? మనల్ని వాళ్ళే కొట్లాడతారు, వాళ్ళే మాట్లాడతారు. వాడా మాకంటే ముందు ఉన్నారా వాడు? ఎన్ని మాట్లాడలే మనల్ని. మాదిరిగా ఉండేది ఏమైనా. అందుకని మొదటి నీకుండిన ప్రేమను విడిచిపెట్టినావు, పోగొట్టుకున్నావు, నష్టపోయినావు. కాబట్టి యేసు ప్రభు ప్రేమ ఎట్లాంటి తెలుసా? ఆయన మొదట ఆరంభించిన ప్రేమ మరణం వరకు ఒకటే ఉంది. ఆయన తన ప్రజలు ప్రేమించాను, చెప్పండి, వారిని అంతం వరకు ప్రేమించాను. అట్లానే కాదు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ప్రేమ. కొట్టిన వాళ్ళని ప్రేమించినాడు, హింసించిన వాళ్ళని ప్రేమించినాడు, దూషించిన వాళ్ళని ప్రేమించినాడు. అది ఆయన ప్రేమ. ఈనాడు నీ ప్రేమ, నా ప్రేమ తాత్కాలికమైనది కదా. ఏం ప్రేమ? కొత్తగా పెళ్ళి ఏంటంటే 2 భార్య భర్తలకి కదా. ఫస్ట్ ఏమో 2 పెండ్లిలో టిఫిను ఒకరికొకరు తినిపించుకున్నారు. నువ్వు తిను,
లేదు లేదు నువ్వు తిను. అది తినేసరికి 2 గంటలైంది. టిఫిను. ఎంత ప్రేమ! ఎవరు రాకూడదు వాళ్ళ మధ్యలోకి. ఏం ప్రపంచం పైనుండి ఊడిపడిందే ప్రేమ అది కదా. పెట్టినాడు. ఇప్పుడేమో భార్య తిన్నావో ఉన్నావో అనేది లే, ముందే తిని పోతాడు ఆయన. ఇంకా అప్పుడేమో అంత ప్రేమ, ఇప్పుడేమో కాదు. అప్పుడేమో ఒక ప్లేట్ తింటే ఇప్పుడు అంటే నీకా, నీ దగ్గర కానీ తింటే చచ్చిపోయాను నేను. చూడు మన ప్రేమ ఎట్లాంటిది కదా. మన ప్రేమ ఇట్లాంటిది. అదే అయిపోయింది అట్లాంటి ప్రేమ. ఏదన్నా ఐస్ క్రీమ్ వచ్చిందంటే ముందు పోయి కొనిచ్చేటాడు కదా. ఇప్పుడు నీ మకానికి ఐస్ క్రీమ్ కావాలనా? ఇది మన ప్రేమ. మన ప్రేమలన్నీ విచిత్రంగా దేవుని వాక్యానికి అపోజిట్ ఉంటాయి. ఫస్ట్ ఎంత ప్రేమో కదా. ఒక ఆయన చెప్పినాడంట, నీ కోసం అవసరమైతే ప్రాణం ఇస్తాను, ప్రాణం తీస్తాను అన్నాడంట. ప్రాణం ఇచ్చేది ఎవరిది, తీసేది ఎవరిది అర్థం కాలే అమ్మకి. ఇద్దరు బాగా సంతోషంగా టూరిస్ట్ పోయినారు. ఆడపోతే జూలో నుండి తప్పించుకొని వచ్చిందంటే ఎలుగుబంటి. ఈయన మాట్లాడితే ఎప్పుడు చూసినాడో ఆ అమ్మని విడిచిపెట్టి ఎక్కి పరిగెత్తుకొని పోయి చెట్టు ఎక్కినాడు. ఇంకా ఈ అమ్మ ఈయన చూసి ఆయన కూడా తాకట్లే. ఈయన ఒకడే కాదు, ఆయన కొన్ని ఇద్దులు ఉన్నాయి. ఏదైనా సింహం కానీ పులి కానీ ఏదైనా ఎదురైనప్పుడు చచ్చిపోయిన శవంలోకి చక్కగా పడుకోవాలని చెప్పి చక్కగా పడిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి, ఏం భయపడకు, అందరినీ సంతోషపెట్టడానికి దీంట్లో ఉన్న ఎలుగుబంటి చచ్చిపోతే దాని చర్మాన్ని వేసుకొని తిరుగుతున్నా, నేను నిజమైన ఎలుగుబంటిని కాదని చెప్పినాడంట. అప్పుడు ఆయమ్మ సంతోషంగా లేచింది. అప్పుడు వచ్చినాడంట. అంటే అప్పుడు అర్థమైందంట. ఏమని అర్థమైందంటే, నీ కోసం ప్రాణం ఇస్తాను, కానీ ప్రాణమైనది ఇస్తాను, ఒక ప్రాణమైనా ఇస్తానంటే 2 ఆయమ్మదే. ప్రాణం ఇచ్చేది ఆయమ్మదే, ప్రాణం తీసేది. అట్లాంటి ప్రేమ అయితే యేసు ప్రభు ప్రేమలో అట్లాంటి కల్తీ ప్రేమ కాదు. అయితే అందుకని ప్రభు అన్నాడు, మాదిరికరంగా మనం ఉండాలి, మాదిరికరంగా మనం జీవించాలి. రెండవది చూడండి, ప్రేమ పోగొట్టుకున్నారు. రెండవది ఏం పోగొట్టుకున్నారు? ఇంకో సంఘం ఉంది, పెర్గేమ సంఘం. చూడండి 14 వచ్చినాం. రండి 14 వచ్చి, అయినను నేను నీ మీద కొన్ని తప్పులు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలినిచ్చు వాటిని తిన్నట్లు, జారత్వము చేయనట్లు ఇశ్రాయేలుకు ఉరి యొడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధ అనుసరించి వారు నీలో ఉన్నారు. అయినను నీ మీద కొన్ని తప్పులు మోపుతున్నాను. ఏం తప్పులు? ఏమన్నాడు? అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చినవాడు. అంటే రెండవది ఏం పోగొట్టుకున్నామంటే దేవుని సహవాసం పోగొట్టుకున్నాం. నిజంగా మనం అంతా విగ్రహారాధకున్నట్టు బయటకు వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ ఏమవుతున్నాం? ఏం చేస్తున్నాం? యోహనన్న ఆడ ఇంటికలు ఉన్నాయంటే ఏం చేస్తున్నాం? నీకేం తిక్కనా? ఏమి భూలోనే ఉంటుందబ్బా, అన్నంలోనే ఏముంటుంది? అన్నం కూడా మన దేవుడే చేసినాడు అనేటోళ్ళు కూడా ఉన్నారు. నిజమే, కానీ దేవుడు చేసినాడు, ఇది వాస్తవమే. కానీ ఎవరికి అర్పించినారు దాన్ని? ఎవరికి ఫస్ట్ పెట్టినారు దాన్ని? అందుకని దేవుడు అన్నాడు, 1 కొరింథీ పత్రికలో ఏమన్నాడు? దేవుని బలలోనిది, దయ్యముల బలలోనిది నువ్వు ఏరనే ఎరవు. వాళ్ళు గొంతు పిసికిన దాన్ని, రక్తాన్ని బలులు అర్పిస్తారు. దాన్ని మనం చేయడానికి వీల్లేదు. అది ఏ బోధ అంటే బిలాం బోధ, సమర్థించే బోధ. ఇది తప్పుంది. దేవుని సవాసాన్ని పోగొట్టుకున్నావు, లోక సంబంధమైన సవాసం. కాబట్టి రెండవదిగా దేవుని సవాసం. మన సవాసం అయితే దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఉండాలి. అప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రంగా చేస్తుంది. ఆయన రక్త ప్రోక్షణకి ఇది మనం రావాలి. దేవుని సవాసాన్ని పోగొట్టుకోవద్దు. లోకంలో ఉన్నటువంటి బలి, లోకంలో ఉన్నటువంటి ఆచార పద్ధతులు, ఇవన్నీ కూడా బిలాం బోధ. ఇవన్నీ ఏ బోధ? బిలాం బోధ. అర్పించినవి తప్పు లేదని, తినొచ్చాను ఒకడు, తినకూడదని ఒకడు, ఒక బోధకుడు సవాల్ చేస్తాడు, ఇంకొక బోధకుడు కౌంటర్ ఇస్తాడు. సెల్లుల్లో చూస్తాం కదా మనం కదా. ఒక బోధకుడు తింటే ఏమవుతుంది, నేను తిందునాను ఒకడు అంటాడు, తినుకుంటే ఇంకొకడు అంటాడు.
దాంట్లో ఏమి లేదు. అక్కడేమంటాడు పౌలు అంటే తినటం వలన లేదు, తినకపోవటం వలన ఏమీ లేదు, కానీ అన్యజనులు అర్పించినది దేవునికి కాదు, అవి దయ్యములకే. అందుకు దేవుడు వద్దన్నాడు. అర్థమైందే మీకు? దేవునికి కాదు, దయ్యమునికి. ఆ దయ్యం గురించి చెప్తే పెద్ద స్టోరీ ఉంది, దాని గురించి చెప్తే పెద్ద స్టోరీ ఉంది. ఎట్లా దయ్యంకి వాడు ముగ్గేసి 40 దినాలు ఉపవాసం ఉండి తపోసు చేసి ఆ మంత్రిచ్చి, అర్థమైంది మీకు? ఇంకా దాని గురించి పెద్ద పెద్ద స్టోరీలు. ఇవన్నీ దురాత్మలను ఆవాహించి వాటిని పూజలు పెట్టి పూజలో కూర్చొని చేస్తారు వాళ్ళు. వాటిని కర్ణ పిచాచి అంటారు. బైబిల్ గ్రంథంలో అలాంటి వాడిని ఉపేక్షించొద్దు, రానియొద్దు, అడగొద్దు అన్నాడు దేవుడు. చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి వాటి విషయంలో దేవునికి ఎడబాపి దేవుని నుండి పక్కకు పోయి మనం ఆత్మీయంగా దేవునితో సవాసం లేకుండా జీవించకూడదు. రెండవది ప్రేమ పోగొట్టుకున్నాం. మొదటిది. రెండవది దేవునితో సవాసాన్ని పోగొట్టుకున్నాం. తిరిగి సవాసం సంపాదించుకో దేవునితోనే. నీవే నా దేవుడు, నీవే నా తండ్రివి, నీవే నా భర్తవు, నీవే నా తల్లివి, నువ్వు తప్ప మరొకటి. దేవులలో యెహోవాయే దేవుడు కాదు, దేవులలో యెహోవాయే దేవుడు. దేవులలో ఆయన ఒక దేవుడు కాదు, ఆయనే దేవుడు. అందుకనే యేసు క్రీస్తు నిన్న నేడు యుగ యుగాలు ఒకటే రీతిగా ఉంటాడు ఆయన. కాబట్టి రెండవది ఎక్కడ పోగొట్టుకున్నారంటే దేవునితో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకున్నారు. మూడవది చూడండి, మూడవది తుత్తేరులో ఉన్న సంఘం గురించి 20వ వచనం చదవండి. 20వ వచనం, ఆయనను నీ మీద తప్పకొట్టి మోపవలసి ఉన్నది, అది ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచు యెజబెలు స్త్రీని ఉండనిచ్చున్నావు, జారత్వం చేట, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుట అనున్నది నా దాసులకు బోధించు వారిని మోసపరుచుతున్నది. ఇక్కడ జారత్వమును. ఇక రెండవదిగా అపవిత్రమైన జీవితం, పవిత్రతను పోగొట్టుకున్నాం. మూడవదిగా ఏం పోగొట్టుకున్నాము? పవిత్రత. వ్యభిచారంలో నిలబడ్డాం. చాలాసార్లు వ్యభిచారులతో సహవాసం చేస్తాం. చాలాసార్లు పాపాత్మలు సహవాసం చేయడం మంచిదే, తప్పని కాదు. సువార్త చెప్పి వాళ్ళని రక్షకు నడిపిస్తే పర్లే. నువ్వు వారి వంటి వాళ్ళు అయితే కష్టం. పాపం చేసే అమ్మ ఒక ఆమె ఉంది, ఆ అమ్మ నలుగురిని తయారు చేసింది. చూడు, ఒక దేవుని నమ్ముకుని బిడ్డ ఆమెతో సహవాసం చేసింది, పాపం చేసే ఆమెతో. ఇప్పుడు పాపం చేసే ఆమెతో నేను అడిగినాను, ఏ అక్క ఫలానా ఆమె ఈ స్థితిలో ఉంది, నువ్వు వాళ్ళతో సహవాసం చేయడం ఏంటంటే, ఏమన్నట్టంటావు, నేను మారినాను, ఆ అమ్మను కూడా మార్చాలని చేసినాను, ఆ అమ్మను మార్చాలి, ఈ అమ్మే మారింది. చూడు ఎట్లుంది కథ. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము జీవించాలి. ఆ పవిత్రతను పోగొట్టుకునే జీవితం. ఫస్ట్ది ఏంది? ప్రేమ పోగొట్టుకుంది. రెండవది ఏంది? సహవాసం పోగొట్టుకుంది. మూడవది ఏంది? పవిత్రతను పోగొట్టుకుంది. అన్ని తినొచ్చు, అన్నీ చేయొచ్చు. ఆ చర్చిలో చూడిపోయి అన్ని భీమ్ వేస్తారు నెత్తి మీద. ఏం చర్చ అబ్బా మీది ఇది? ఏంది లేదు. ఆయన సేవకుడు ఉన్నాడు. ఎక్కడ? నేను దావిదాను పోయింటి అనంతపురికి. డేవిడ్ అంకుల్ అని గొప్ప సేవకుడు ఉన్నాడు. ఆయన ఆదివారం కానుకేసేటప్పుడు ఇటు నిలబడతాడు. నిలబడి గాజులు ఉన్నోళ్ళని, ముక్కరాయి ఉన్నోళ్ళని, మెట్లు ఉన్నోళ్ళని పక్కకు జరగండి మీరు అంటాడు. ఎవరైతే పవిత్రంగా దేవుని కొరకు జీవించినారో మరి అది కూడా చెప్తాడు. నువ్వు పవిత్రంగా ఉండకుండా ఉత్త గాజులు తీసేసి నటన చేసే వాళ్ళంటూ కూడా పక్క కూడా అంటాడు ఆయన. నువ్వు ఒక్కరు కానీ ఇద్దరు కానీ, అన్ని 100 మంది ఉన్నారు కదా, ఒకరు కానీ ఇద్దరు కానీ కానుక ఎద్దు, అట్లాంటి వాళ్ళు ఎద్దు. నువ్వు అట్లా వేసినా అది శాపం అంట దేవుని వాక్యానుసారంగా. అందుకని బైబిల్ గ్రంథంలో గెహాజీ కానుకను తీసుకోలే. ఎవరు చెప్పండి? ఎలీషా. అట్లా తీసుకోలేదు కొంతమంది. కారణం ఏంటంటే కొన్ని కారణాలు ఉన్నాయి. నయమాను కానుకని తీసుకోలే. చాలా జాగ్రత్త మనం ఉండాలి. అయితే పవిత్రంగా ఉండాలి. పవిత్రతను పోగొట్టుకున్నారు. అందుకనే దేవుడు అన్నాడు, నీవు యెజబెలు స్త్రీని ఉండనిచ్చుతున్నావు. యెజబెలు ఎలాంటిది? ముసిళ్ళైనా రంగు వేసుకునేది అనమాట. యెజబెలు బైబిల్ గ్రంథంలో యెజబెలు ఎందుకు అన్నారంటే, యెజబెలు రాజు అయిన అహాబు భార్య. ఈ అమ్మ ఎలాంటిది? భర్త చచ్చిపోయినక్కడ యోహు అనేటువంటి రాజును ట్రాప్ చేయాలనుకునింది. ట్రాప్ అంటే తెలుసు కదా, ట్రాప్ అంటే యూత్కు బాగా తెలుసు కదా. బాగా రంగు వేసుకొని ఇంకా నాకు 16 ఏళ్ళే అని చూపించుకోవాలని 50 ఏళ్ళు ఉన్నా
16 ఏండ్లే కదా. అట్లా అనమాట. రంగురంగుల బట్టలు, చేతికి వాచ్లు, చేతికి సంచులు, కాళ్ళకి గజ్జెలు. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16 వచ్చిన తర్వాత చదవండి. ఇవన్నీ యెజబెలు స్త్రీని చూపిస్తుంది. నీట్గా ఉండడానికి మగ్గం కడుక్కోవడం, ఏదో చిన్న పౌడర్ రాసుకోవడం తప్పు కాదు, అట్లని మనం నిషేధించేది కాదు. లోకానికి చూపించొద్దు, అది పాపపు స్థితిని, గతిని, జీవితాన్ని చూపించకూడదు. ఆ పవిత్రత పోగొట్టుకుంది. మూడోది త్వరగా చెప్తా, ముగించాలి కాబట్టి. మూడోది ఎపిసి 3వ అధ్యాయము 1వ వచనం చదువు. 2వ వచనం, మొదటి 2 వచనాలు. నీ క్రియలు, 2వ వచనం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవి కనబడలేదు కనుక జాగరూకుడవై చావునైన మిగిలిన వాటిని బలపరచము. జీవించుచున్నావని పేరున్నది కానీ నువ్వు మృతుడివే. పేరు ఎట్టుందంట? బాగున్నావు కానీ మృతుడివే. అంటే ఇదేం చూపిస్తుంది? జీవము లేని జీవితం. చనిపోయిన స్థితి అంటే జీవం లేదని అర్థం. కాబట్టి 4 విషయాలు గుర్తుపెట్టుకో. జీవం లేదు, యేసు ప్రభువే జీవం. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగు. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగండి కదా. ఆ జీవము లోకంలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని ఏం చేయకుంది. పేరుంది, క్రైస్తవుడివే. మా బాబాయ్ ఉన్నాడు, ఆయన పేరు రామాంజనేయులు. ఏం పేరు? క్రిస్మస్ రోజు ఫుల్లు తాగుతాడు, బోర్లు పడి ఏడుస్తాడు ఆయన. ఏం బాబాయ్ ఏడుస్తున్నావు అంటే, నా యేసు ప్రభుని సిలువేసినారంటే ఆపొద్దు సిలువేసినారా? యేసు ప్రభుని ఆ రోజు సిలువేసినారని గుర్తు తెచ్చుకొని ఈరోజు దుఃఖం వచ్చింది ఆయనకి. ఏ రోజు? డిసెంబర్ 25వ తారీఖున దుఃఖం వచ్చి ఆ దుఃఖాన్ని తలుచుకొని ఈరోజు ఏడుస్తున్నాడు. అందుకు కాదు, తాగింది అరగక ఏడిసి గుణం ఉంది కాబట్టి ఏడుస్తున్నాడు. అర్థమైందా? కాబట్టి దేని బిడ్డలారా, 4వది దేవుని జీవును పోగొట్టుకున్నటువంటి స్థితి. కాబట్టి 4 విషయాలు పోగొట్టుకున్నాం మేము, సరి చేసుకుందాం. రక్త దోషాన్ని బట్టి ఇజ్రాయేల్ లోయ 2వది ఏం చూపిస్తుందంటే, ఏం చూపిస్తుంది? రక్త దోషంను బట్టి రాజరికాన్ని పోగొట్టుకుంది. ఏంది దేవుడిచ్చే రాజరికం అంటే? ప్రేమ. తర్వాత 2వది గట్టి చెప్పండి, సహవాసం. 3వది పవిత్రత. 4వది జీవం. ఈ 4 పోగొట్టుకున్నారు. పేతురు తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. 16వ అధ్యాయం మత్తయి సువార్తలో, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నిన్నుగాక ఎవరు నడిచిపెట్టిపోమంటావు ప్రభు అన్నాడు ఆయన. నేను చెప్పే మాటలు మీకు కఠినంగా ఉంటే అందరూ వెళ్ళిపోండి అన్నాడు. నేను ఒకనే ఉంటాను అన్నాడు. పేతురు అన్నాడు, నీవే నిత్య జీవపు గల మాటలు గలవాడు, ఇంక నేను ఎవరి కాడికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి రా. యేసు ప్రభు నిత్య జీవం. ఆ జీవం మనుషులకు వెలుగైంది. ఆ జీవం ద్వారా నీవు నేను బతికించినాం. కాబట్టి ప్రభు పాదాల కాడికి వస్తే ప్రభు మనం కరుణిస్తాడు. మోకాళ్ళ మీదకి రండి.